ఏమొచ్చిందా రెడీ around 1:30 p.m. UPSC Union Public Service Commission Civil Services 2023 ఫలితాలు అనౌన్స్ చేసింది. ఇది ఫైనల్ రిజల్ట్. UPSC లో ఎవ్రీ ఇయర్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది. సివిల్ సర్వీస్ ఈ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ 4.5 lakhs ప్రిపేర్ అవుతారు. ఈసారి 1105 వేకెన్సీస్ కోసం UPSC CSC 2023 ఫలితాలు అనౌన్స్ చేసింది. ఇప్పుడు స్టార్ట్ చేయాలి. నా పేరు మర్రిపాటి నాగభరత్. ఇవాళ వచ్చిన యూపీఎస్సి రిజల్ట్స్లో నాకు 580 ర్యాంక్ వచ్చింది. మాది కడప. మా ఫాదర్ పేరు మర్రిపాటి నాగరాజు, మా మదర్ పేరు మర్రిపాటి సునంద. సో ఈ జర్నీలో నాకు హెల్ప్ చేసినటువంటి మా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, మై మెంటర్స్, ఎస్పెషలీ వివేకానంద సార్. సో వీళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ ఐ ఆల్సో సజెస్ట్ టు ఆల్ ది ఆస్పిరెంట్స్ అవుట్ దేర్ టు నాట్ lose hope and persevere in this hardship, and you will definitely get into this if you enjoy the process. మా ఫాదర్ అసిస్టెంట్ డైరెక్టర్ అండి, అగ్రికల్చర్. ఆయన ఆఫీసర్. సో ఆయన ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి ఎలా కలెక్టర్ గారితో ఆయన మీట్ అయినప్పుడు ఆయన అక్కడ చూసుకున్నటువంటి స్టోరీస్ అవన్నీ నాకు నరేట్ చేస్తుండేవాళ్ళు. అవన్నీ నాకు చాలా మోటివేటింగ్ ఉండేది. అట్ ద సేమ్ టైం ఈ జర్నీ ఏదంటే ఈ ఎయిమ్ అనేది మా మదర్ యొక్క లాస్ట్ విష్ అనమాట. సో తను నన్ను బాగా మోటివేట్ చేసేది చిన్నప్పుడే. సో ఇవన్నీ జరుగుతున్న క్రమంలో నాకు ఐఐటి ఖరగ్పూర్లో నేను ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు నా ఫ్రెండ్ కూడా నన్ను ఇందులోకి నువ్వు ఎందుకు జాయిన్ అవ్వకూడదు, నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు కదా అన్నప్పుడు నాకు ట్రై చేసినప్పుడు నాకు చాలా ఈ ప్రిపరేషన్ నచ్చింది అనమాట. ఎందుకంటే చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి, సమాజం గురించి లేదంటే దేశం గురించి ప్రపంచం గురించి బాగా చదువుకోవచ్చు. సో ఇటువంటి మంచి ఆపర్చునిటీ. అట్ ద సేమ్ టైం ఒక ర్యాంక్ తీసుకొస్తే ఆటోమేటికలీ మనము కొంత సమాజంలో చేంజ్ తీసుకురాగలుగుతాము అనే ఒక హోప్ ఉండింది అనమాట. సో అది ఇవాళ ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అయింది. సో ఇది నేను యాక్చువల్గా ఒక హ్యాపీనెస్ కంటే ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటాను. సో నేను బెటర్గా సేవలు అందించి దేశానికి ఏదైనా చాలా బెటర్గా దాన్ని అంటే మనం ఒక డెవలప్డ్ కంట్రీగా ఎదిగే క్రమంలో నేను సపోర్ట్ చేస్తాననేసి నా శాయశక్తులా నేను ప్రయత్నిస్తానని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. అవునండి. అంటే నాకేమనిపిస్తుంది అంటే ఈ ఎగ్జామ్ అనేది ఒక బర్డన్ లా కంటే సబ్జెక్ట్స్ ఒక్కొక్క దాని మీద మనం ఇష్టం పెంచుకొని అంటే చదవడం అనేది ఒక బోరింగ్ థింగ్ కాదు. ఎందుకంటే ఇప్పుడు న్యూస్ పేపర్ చదువుతుంటే చాలా అద్భుతమైన విషయాలు తెలుస్తుంటాయి. సో ఇటువంటి నేను ఎప్పుడు ప్రిపరేషన్ అనేది ఒక ఏదో ఎప్పుడెప్పుడు మనం దాన్ని వదిలేయాలి అలాంటి ప్రిపరేషన్ అలాంటి మైండ్ సెట్ నాకు లేకుండే అనమాట. సో నేను ప్రతి సబ్జెక్ట్ ని ఎంతో కొంత నాకు దాంట్లో ఆ సబ్జెక్ట్ లో ఏమి ఇష్టం అనేది చూసేవాను అనమాట. సో దానివల్ల నాకు కొంచెం లేట్ అయినా కానీ నేను ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వలేదన్నమాట. నాకు యాక్చువల్ చెప్పాలంటే నాకు ఇష్టమైన సబ్జెక్ట్స్ ఆప్షనల్ గా తీసుకున్నాను సైకాలజీ. సో దానివల్ల నాకు చాలా వరకు ఈజీ అనిపించేది అనమాట. కాకపోతే ఎక్కడో ఒక దగ్గర నేను ఆన్సర్ రైటింగ్ లోనో లేదంటే కొన్ని మిస్టేక్స్ చేస్తుండేవాడిని. సో ఆ మిస్టేక్స్ కరెక్ట్ చేయడానికి వివేకానంద సార్ లాంటి మెంటర్స్ హెల్ప్ అయ్యారన్నమాట. సో అది దానివల్ల నాకు లాస్ట్ ఇయర్ కి ఇయర్ కొంచెం డిఫరెన్స్ మార్క్స్ లో రావడం. లాస్ట్ ఇయర్ కూడా ఇంటర్వ్యూకి వెళ్ళాను కానీ నాకు ర్యాంక్ రాలేదు. ఈసారి సార్ గైడెన్స్ తో మెయిన్స్ రాయడం, అట్ ద సేమ్ టైం ఇంటర్వ్యూ ఇవ్వడం,
సో వీటి వల్ల నాకు ర్యాంక్ వచ్చిందని అనుకుంటున్నాను. సో డెఫినెట్లీ స్ట్రాటజీ ఉండాలి, అట్ ద సేమ్ టైం చదివే ఉత్సాహం ఉండాలన్నమాట. ఇదేదో జస్ట్ ఒక కొన్ని సబ్జెక్ట్స్ మనం ప్రిపేర్ అవ్వాలి, లేదంటే ర్యాంక్ కొట్టడం అనేది చాలా పెద్ద కష్టమైన విషయం, లేదంటే ఇలా కంటే కూడా హ్యాపీగా చదువుకోవడం, తర్వాత మనం ఎక్కడున్నామో ర్యాంక్ కి మనం ఎంత దూరంలో ఉన్నామో మనం ఒకసారి మనం చెక్ చేసుకోవడం. ఆ చెక్ చేసుకున్నప్పుడు మనం ఎంత ఎంత స్థాయిలో ఉన్నామో, ఇంకా ఎలాంటి ఎఫర్ట్స్ పెడితే, ఎలాంటి స్ట్రాటజీస్ వాడితే మనం అక్కడికి వెళ్ళొచ్చు. సో ఇది ఆలోచించడం అనేది చాలా బెటర్ అనమాట. ఎందుకంటే ఈ ఎగ్జామ్ అనేది చాలా మైండ్ గేమ్ లాంటిది. సో ఆ రకంగా స్టూడెంట్స్ కనుక ఆలోచిస్తే డెఫినెట్లీ వాళ్ళు సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ అండి. యా, వాళ్ళందరూ చాలా హ్యాపీ. మా ఫాదర్ కి అంటే నాకు మాటలు రాలేదు ఎలా చెప్పాలనేది. సో నేను ఫోన్ చేసి చెప్పగానే ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. యాక్చువల్గా వస్తానన్నారు, కాకపోతే నాకు రిజల్ట్ ఈ మొత్తం టెన్షన్ లో వాళ్ళని సరిగ్గా చూసుకుంటానే లేదా అనేసి నేనే వస్తానని చెప్పాను అనమాట కడపకి. సో యా, అవునండి అవునండి అవునండి. నా ఏం ఇప్పుడు కూడా ఒక మంచి సివిల్ సర్వెంట్, ఒక లెగసీ ఉండి, ఇప్పుడు ఒక ఎస్ఆర్ శంకరన్ గారు లేదంటే ఒక పిఎస్ కృష్ణన్ గారు అలాంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనేది నా డ్రీమ్. సో ఇది నేను అందుకే ఒక సక్సెస్ అనే దానికంటే కూడా ఇట్స్ ఎ రెస్పాన్సిబిలిటీ. సో నేను ఎలా బెటర్ గా నేను పర్ఫామ్ చేస్తా ఇన్ సర్వీస్ అనే దాంట్లో ఐ ఫీల్ ద సక్సెస్, రియల్ సక్సెస్ ఇస్ దట్. ఇది జస్ట్ ఒక స్టెప్పింగ్ స్టోన్ అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం అండి. డాక్టర్ వివేకానంద, రిఫ్లెక్షన్ సైన్స్ అకాడమీ డైరెక్టర్. అండ్ ఈ ఇయర్ అనౌన్స్ చేసిన యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2024 రిజల్ట్స్లో మా ఇన్స్టిట్యూట్ నుంచి 23 ర్యాంక్స్ వచ్చాయన్నమాట. ఈ 23 ర్యాంక్స్లో ఈ 23 ర్యాంక్స్లో ఆల్మోస్ట్ ఒక 7 ర్యాంక్స్ వరకు ఐఏఎస్ వస్తాయని ఇప్పుడు అనుకుంటున్నాము. ఇంకో 7 ర్యాంక్స్ వచ్చేసి ఐపీఎస్ అవ్వచ్చు, అండ్ నెక్స్ట్ ర్యాంక్స్ వచ్చేసి మోస్ట్లీ అదర్ సెంట్రల్ గవర్నమెంట్ సర్వీసెస్ రావచ్చు. అండ్ ఒక గుడ్ థింగ్ ఏంటంటే లైక్ ఈసారి మా ఇన్స్టిట్యూట్ నుంచి మెయిన్స్ లెవెల్లోనే 17 మంది పిల్లలు వచ్చారు. ఆ మెయిన్స్ నుంచి వచ్చిన పిల్లలు, తర్వాత ఇంటర్వ్యూ గైడెన్స్ నుంచి వచ్చిన పిల్లలు, మొత్తం కలిపి 68 మంది ఫైనల్గా ఇంటర్వ్యూ దాకా వెళ్ళారు. ఆ 68లో మనకి ఫైనల్గా 23 ర్యాంక్స్ వచ్చాయి. సో ఎవ్రీ ఇయర్ లైక్ చూస్తూ ఉంటే బ్యాక్ టు బ్యాక్ వచ్చేసి 2021 మా ఫస్ట్ బ్యాచ్, 2021లో 6 ర్యాంక్స్ వచ్చాయి. 22 ఎగ్జామ్లో వచ్చేసి 15 ర్యాంక్స్ వచ్చాయి. లాస్ట్ ఇయర్ కూడా 22nd ర్యాంక్, 40th ర్యాంక్, 60th ర్యాంక్, 78th ర్యాంక్ అలా వచ్చాయి. ఈ ఇయర్ 2023 ఎగ్జామ్ అంటాం, మన 24 రిజల్ట్ వచ్చిన 2023 ఎగ్జామ్ అంటాం. 2023 ఎగ్జామ్లో మనకి 23 ర్యాంక్స్ వచ్చాయి. ఒక నాట్ సో గుడ్ ట్రెండ్ ఏంటంటే హైదరాబాద్కి ఈసారి 100 లోపు ర్యాంక్స్ తక్కువే వచ్చాయి, 3 ర్యాంకులు కనిపించాయి. లాస్ట్ ఇయర్ మనకు 8-10 ర్యాంకులు ఉండేది మన హైదరాబాద్కి. బట్ యా, ఒక్కో ఇయర్ ట్రెండ్ అలా మారుతుండొచ్చు. హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ మన హైదరాబాద్ నుంచి 15 ర్యాంకులు తెప్పించడానికి డెఫినెట్లీ మేమంతా వర్క్ హార్డ్. సో ఎక్కువ మంది ఐఏఎస్ ఐపీఎస్ మన హైదరాబాద్ నుంచి తయారు చేస్తామని మాకు అనుకుంటున్నాం. సో గ్రేట్ టు హియర్. థర్డ్ ర్యాంక్ కూడా మీ దాని నుంచే వచ్చిందని. యా అవునండి, థర్డ్ ర్యాంక్ అమ్మాయి నా ఇంటర్వ్యూ గైడెన్స్ చేసింది అనన్య రెడ్డి, 2 మాక్ ఇంటర్వ్యూస్ చేసింది. సో కంగ్రాచులేట్ హర్ ఆన్ దిస్. ఓకే, థ్యాంక్ యూ.